ఈరోజు నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా ఉందో మీకు చూపిస్తాను. నేనైతే సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అన్నీ మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పప్పులో వేసేటప్పుడు చూపిస్తాను. కొంచెం తిరగమాత గింజలు, నేను మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పప్పు అయితే మేము ఉడకబెట్టి పెట్టుకున్నాము కుక్కర్లో, మర్చిపోయాను. లేకపోతే నేను పప్పుతో పాటే ఉడకబెట్టేసుకునేదాన్ని మామిడికాయ ముక్కలు. ఫ్రై అయిన తర్వాత పప్పు పోటీస్తే అయిపోతుంది తిరగమాట. పప్పు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మామిడికాయ పప్పు